పరిశుద్ధ గ్రంథములో మనం దేవుడి మాటలు నేర్చుకుందాం. మందిరములో దావీదుని గురించి కొన్ని మాటలు నేర్చుకుంటున్నాం. కీర్తన గ్రంథము 122 మొదటి వాక్యము నుండి మనం చదివినట్లయితే, అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మందిరములో దావీదు ఎలా ఉన్నాడు అంటే, ఆయన దేవుని యొక్క మందిరానికి తను వెళుతూ అనేకులను తీసుకెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క మందిరాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నవాడుగా, అక్కడ ఆయన ఒక పాదాలని నిలుపుకోవాలని ఆశపడుతున్న వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అలాగనే ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే మందిరములో దావీదు ఏ విధముగా ఉన్నాడు అంటే, అతడు బాల్యము నుండి భక్తిగైనటువంటి కుటుంబంలో పుట్టినవాడుగా ఉన్నాడు. ఒక భక్తిగైనటువంటి తల్లి యొక్క అడుగుజాడల్లో ఎదిగి చిన్న వయసు నుండి కుటుంబ ప్రార్థనలు, మందిరానికి వెళ్ళటం, పాపాన్ని ఒప్పుకోవటం, క్షమాపణ, ఇవన్నీ ఆయన యొక్క జీవితంలో ఒక అలవాటుగా ఆయన దానిని మార్చేసుకుని దేవుని యొక్క కృప నుండి దూరము కాకుండా దేవుని కృపకు ఎప్పుడూ సమీపముగా ఉండేటట్లు జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాడు. కనుక నా జీవితాల్లో మనము దేవుని కృపకు పాత్రులుగా ఉండటానికి దేవుడి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దీనిని మనం ఏం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. గత రాత్రి చెప్పాను, మనందరం కూడా దేవుని మందిరంలోకి వస్తున్నామంటే ఆశీర్వదించబడటానికి కాదు. ఎందుకు వస్తున్నామన్నాడు? జాగ్రత్త. ఎందుకు కీడు అంటే, నువ్వు దేవుని మందిరంకు బయట ఉన్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడినా, ఏమి తిన్నా, ఏ స్నేహం చేసినా, ఎలా ప్రవర్తించినా ఎవరు నిన్ను ప్రశ్నించరు. కానీ నువ్వు మారు మనసు పొందిన తర్వాత నేను దేవుని బిడ్డగా నేను బాప్తిస్తం తీసుకుని పరిశుద్ధుడిగా ఉంటానని చెప్పి వచ్చిన తర్వాత నీ నడక, నీ పడక, నీ హృదయము, నీ ఆలోచనలు అన్నీ ఎవరికి తెలుసు? మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం ద్వారా వచ్చే అంటే ఇక్కడ నీకు మేలా కీడా? ప్రవర్తిస్తే మేలు, సరిగ్గా ప్రవర్తించకపోతే కీడు కలుగుద్ది ఇక్కడ. అందుకే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క మందిరంలోనికి మనం ఆసక్తితో వస్తున్నాం. ఆ ఆసక్తిని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం దానిని నీ పాదములు, నీ ఆలోచనలు ఎప్పుడు దేవునితోనే ఉండాలి. నేను పాడాలి, కొనియాడాలి, నేను దేవుని స్తుతించాలి అనేటువంటి సదుద్దేశంతోనే మనందరం కూడా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ వస్తుంది. సరే, ఇక్కడ మనము మొదటి మాటగా మనం చూసినట్లయితే దావీదు మందిరములో ఒక గాయకుడిగా ఆయన ఉన్నాడు. దావీదు ఆ రోజుల్లోనే ఆయన మంచి పాటలను పాడినటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి శోక గీతములను ఆయన పాడినటువంటి వాడుగా, అలాగే విమోచన గీతములను పాడినటువంటి వాడుగా, చాలా చక్కని జీవితం యొక్క ముగింపు గీతములు పాడినటువంటి వాడుగా మనకు దావీదు కనిపిస్తున్నాడు. కనుక మనము 73వ కీర్తనను మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆయన ఎలాగూ ఆయన దేవుని స్తుతిస్తున్నాడు మనకు కనిపిస్తుంది. కీర్తన గ్రంథము 73వ కీర్తన. చదవండి. 73 కీర్తన అంటే ఇక వచ్చిన అవసరం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ ఎలా ఉండాలి? శుద్ధ హృదయం ఉండాలి. అంతేనా? వాళ్ళ ఎడలే కదా దేవుడు దయా హృదయం కలిగేది. అదే చెప్పేది. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని మందిరానికి వచ్చుతున్నప్పుడు ఒకరు ముందు భోజనం తింటున్నారు, ఆ తర్వాత కొంతమంది ఆకలితో ఉంటున్నారు, కొంతమంది ఏమో మత్తులుగా ఉంటున్నారు. ఈరోజు ఎందుకు ఈ వాక్యము మనం చెప్పుకుంటున్నామంటే, దేవుని మందిరము అనేటువంటిది ఐక్యతతో కూడింది.
ఒకరికొకరు సంబంధము లేకుండా మనము ప్రభు యొక్క బలారాధనలో ఉండటానికి దేవుడు పిలుచుకోవాలి. అందరూ ఒక కుటుంబము సమిష్టిగా ఉండాలి. మనం ఒకే భోజనం తినాలి, ఒకే పానీయము తినాలి. ఒకరు తినటం, ఒకరు మత్తుగా ఉండటం అది ఏమాత్రం అంగీకారము కాదు. అట్లాగే మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము అనేకమైనటువంటి ఆ ద్వేషములతోనూ అనేకమైన పరిస్థితుల్లో మనం దేవుని మందిరంలోనికి మనం వచ్చి ప్రభు బలలో ఉన్నాం. అది ఏమాత్రం కూడా యోగ్యమైనది కాదు. అది మనం తీసేసుకున్న తర్వాతే ప్రభు యొక్క బల మనకు యోగ్యముగా ఉంటుంది. లేకపోతే అది మనకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో భయముతో భక్తితో మన యొక్క భక్తి భావాలను కొనసాగిస్తే ఈ మందిరము నీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు ఆ విధంగా దేవుని యొక్క మందిరాన్ని ఒక ఆశీర్వాదకరముగా మలుచుకున్నాడు. పాటల ద్వారా, భక్తి ద్వారా, విశ్వాసము ద్వారా అనేకులను దేవుని మందిరానికి నడిపించడం ద్వారా చక్కగా ఆయన నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు అది ఆయనకి దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క చిన్న వయసు నుంచి ఆయన నడిచే ప్రతి నడక దేవునికి ఇష్టమైనదిగా ఉంది. అందుకంటాడు, ఇతడు నా హృదయానుసారమైన మంచి బిడ్డ. అందుకే నేను ఈ బిడ్డను నేను కోరుకుంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలుగా ఎవరైతే ఇక్కడ ఇష్టంగా ఉంటున్నారో వారి మీద దేవుని యొక్క దయ వస్తుంది. దేవుడు వారిని కోరుకుంటాడు. దేవుడు వారిని ఒక అధికారులుగా, నాయకులుగా, గొప్పవారుగా దేవుడు వారిని అభిషేకిస్తాడు. కనుక ఇక్కడ ఏది కావాలో నువ్వు కోరుకోవటం కాదు, ఇక్కడ దేవుడు కోరుకునేటట్లుగా ఇక్కడ మన భక్తిని మనం చేయాలి. ఇక్కడ దేవుడు కోరుకునేటట్లుగా నువ్వు భక్తి చేయగలిగితే దేవుడు నువ్వు ఊహించిన దానికంటే కూడా ఉన్నతమైన స్థాయిలో దేవుడు నేను కూర్చోబెడతాడు. అందుకు దేవుడు నిన్ను ఇక్కడికి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దావీదు ఏం చేస్తున్నాడండి, దేవుని మందిరములకు వెళుతున్నప్పుడు తన హృదయాన్ని ఎలా చూసుకున్నాడు? శుద్ధ హృదయముగా దేవుని ఎడల చూసుకుంటున్నాడు. అందుకే దేవుడు కూడా తన ఎడల దయా హృదయము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు దేవుని మందిరముకు వచ్చినప్పుడు దేవుని దయ నీ మీదకు రావాలి. ఆ విధంగా నువ్వు ఇక్కడ భక్తి భావాలతో శుద్ధమైన హృదయముతో ఈ మందిరములో ఉన్నావా, నీ బ్రతుకు పండుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. నీవు దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ నీ జీవితం ఇక్కడ ఉంచబడిందా, దేవుని ఆశీర్వాదాలు నీవే చేతులారా పాడు చేసుకుంటావు అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు అంటే మంచి వాద్యకారుడుగా ఉన్నాడు. చక్కగా వాద్యములను వాయించువాడుగా మనకు కనిపిస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. దావీదును హల్లెలూయా. ఇక్కడ నాట్యం ఆడుతూ ఉండిరి అనే దానికి వాళ్ళు చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు డాన్స్ అంటే ఏంటి అసలు? మన దృష్టిలో డాన్స్ అంటే పవన్ కళ్యాణ్ వేసినట్టు, చిరంజీవి వేసినట్టు, రామచరణ్ వేసినట్టు, జూనియర్ ఎన్టీఆర్ వేసినట్టు, ఇంక చెప్పరే. అంటే డాన్స్ అంటే అట్లా చేయాలి అని మనం ఏం చేస్తున్నామంటే, ఏదైనా మనం పిల్లలకి డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా మనం ఏదైనా యాక్షన్ సాంగ్స్ లేకపోతే ఏమన్నా పెడితే వాళ్ళు ఈ స్టెప్పులు వేస్తున్నారు. డాన్సు అంటే ఆత్మలో మనం చక్కగా పరవశిస్తున్నప్పుడు వాడు ఎలాగూ డాన్స్ వేసేవాళ్ళు అంటే వారు చక్కగా అటు ఇటు ఊగుతూ చక్కగా దేవుణ్ణి స్తుతించేవాడు తప్ప వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా డ్యాన్స్ చేసి నేను వాళ్ళలాగా వేసానా స్టెప్పులు అన్నట్టుగా వాళ్ళు లేరండి. వాళ్ళు లేరు. ఇప్పుడు చాలామంది ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళు కాళ్ళు, చేతులు, తల చక్కగా డాన్స్ చేసినట్లుగానే ఉంటుంది. నేను ఒకప్పుడు మన చర్చిలో జగన్మోహన్ రావు గారిని చూసేవాడిని. ఆయన ఆ చైర్ దగ్గర చక్కగా ఆ కాలు ఇట్లా, ఈ కాలు ఇట్లా అంట
చప్పట్లు కొడుతా ఆరాధనలు ఉండేవాడు. మరి మీరు ఆయన గమనించారో లేదో కానీ నేను చూసేవాడిని ఆయన్ని. చాలా చక్కని, అంటే మన యొక్క ఆ శరీరములో ఉన్నటువంటి ఆ అవయవము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా, చక్కగా, సంతోషముగా, ఆనందంగా, చక్కగా ఊగిసలాడుతూ దేవుని మహిమపరచాలి. ఎబ్బెట్టుగా మనం ఎక్కడ డాన్స్ చేయటానికి వీల్లేదంతే. అది డాన్స్ అంటే. అట్లా మనము చేయాలి. అట్లా ఈయన ఏం చేసేవారు అంటే చక్కని వాద్యాలు వాయించేవాడు. మనకు బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే సౌలుకి దయ్యం పట్టినప్పుడు, ఎవరికి? సౌలుకి దయ్యం పట్టినప్పుడు దావీదుని తీసుకొచ్చి ఏం చేయించేవారు? వాద్యములు వాయించినప్పుడు సౌలుకుండే దయ్యం పోయేదా? ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘములో నువ్వు చక్కని వాద్యాలు వాయించేవాళ్ళుగా ఉండాలి. ఉండాలి లేదా? ఉండాలి లేదా? మరి మా తుఫానేమో తపలో నేర్చుకున్నాడు, మరి ఏం చేశాడు నాకు తెలియదు. ఖాళీ ఎక్కడది పాపం ఆయనకి. అట్లాగే మన యూత్ పిల్లలు ప్యాడ్లు నేర్చుకున్నారు, ఏమైపోతున్నారు? కనుక మనం ఏం చేయాలంటే నేర్చుకున్నటువంటి దానిని పాతిపెట్టొద్దు, దాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. మరి నేను కూడా పెద్ద వాద్యగానే కాదు, కానీ చిన్నప్పటి నుంచి ఏదో మా నాన్నగారు వాయిస్తూ ఉండేవాడు. ఆ వాద్యాలు నేను కూడా వాయించేవాడిని. మా నాన్న డప్పు కొట్టేవాడు, డోలక్ కొట్టేవాడు, డ్రమ్ము కొట్టేవాడు, అలాగనే సైడ్ డ్రమ్ము కొట్టేవాడు, ఫ్లూట్ ఊదేవాడు. ఫ్లూట్ను ఓడుతూ నాకు రాలేదు, కానీ ఇవన్నీ వాయించేవాడిని. మిగతా నాకు వచ్చేది కాదు. ఆయనకి చాలా వాద్యాలు వాయించేవాడు. కొన్నిటిని నేను నేర్చుకోగలిగాను. నాకు గురువు ఎవరు లేరు, కానీ మా నాన్న పనిచేస్తూ ఉంటే నేను దానిని బట్టి నేర్చుకునేవాడిని. ఇప్పుడు మా మనోడు కూడా అట్లాగే వాయిస్తున్నాడు. ఏది దొరికినా ఆయన కొడతానే ఉంటాడు. ఇక మేమిద్దరం ఏ చిన్నది దొరికినా కానీ దాని మీద దరివేసుకుంటూ కూర్చుంటాం. అట్లా కొట్టాల్సిందే, లేకపోతే ఊరుకోడు. మొన్న అంటున్నాడు వాళ్ళ అమ్మ అంటే పాస్టమ్ గారిని, నువ్వు నాకు వాద్యం అంటున్నాడు, డ్రమ్ము, అందుకే నేను కొట్టేది. కనుక ఇక్కడ బైబిల్ మనకు చెప్పేటువంటి బోధ ఏంటి అంటే, మనకు దేవుడిచ్చిన తలాంతులను మనం ఉపయోగించడం బట్టి కొంతమంది బ్రతుకుతారు. హల్లెలూయా. కొంతమందిలో ఉన్న దయ్యాలన్నీ పోతాయి, వారు దేవుని బిడ్డలుగా మార్పు చెందుతూ ఉంటారు. అందుకే నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన హృదయానుసరమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి కానీ దేవుని మందిరానికి కానీ ఎక్కడ కూడా మనం విరోధముగా మనం ఏ పాపము మనం చేయకూడదు. దేవుని మందిరం యొక్క క్షేమం కొరకు మనందరము కూడా ఇక్కడ పాటుపడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకంటాడు కదా, మీరు పరిశుద్ధ జనమును యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము. ఇప్పుడు మనం ఎవరు ప్రజలమి? ఇప్పుడు మన యొక్క యాజక సమూహము. ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి సిలువ సువార్తను ప్రచురము చేయటానికి దేవుడు ఏర్పాటు చేయబడిన వంశము అంటాడు అక్కడ. అంతేనా? వంశమేనా? రాజులైన యాజక వంశము. ఈరోజు నేను అంటున్నాను, దేవుని వంశం మనం, దేవుని సొత్తైన ప్రజలమే. దేవుని వంశము, దేవుని ప్రజలు ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. అంతే కదా? యాజకులు దేవుని పరిచర్య చేయాలి, యుద్ధం చేసేవాళ్ళు యుద్ధము చేయాలి. అంతే కదా? ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి, యాజకుడు చేసేవాడు యాజకుడు పని చేయాలి. లేదండి నేను ఇది చేస్తాను పాస్టర్ నువ్వు తప్పుకునేటట్టు కుదురుద్ది కదా. నీ పని నీది, నా పని నాది. ఎవరి పని వాళ్ళు చేయాలని ఒక ప్రత్యేకంగా దేవుడు వాక్యాన్ని చక్కగా మనకు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక మనం జాగ్రత్తగా మనం దేవుని పని చేస్తూ మనం ఏం చేయాలంటే సహకరించేటువంటి వారు, యాజక పని చేస్తున్నటువంటి వారికి మనందరం కూడా సహకారులుగా మనం ఉండాలి. మనం ఎలా ఉండాలి? సహకారులుగా ఉండి దేవుని పనిని మనం జాగ్రత్తగా మనం చేయాలి. యెజ్రా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం.
యెజ్రెయెలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. వేయిచుండగా విధి చొప్పున హల్లెలూయా. చూసారా, దావీదు ఎప్పుడు కూడా ఎలాగున్నాడు అంటే, ఆయన దేవుని యొక్క మందిరములో దేవుని పని జరగటానికి తన వంతు తాను ఎప్పుడు కూడా పనిని ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు. దేవుని మందిరము కట్టాలి. ఆ దేవుని మందిరము కడుతున్నప్పుడు ఎవరుండాలి అక్కడ అంటే, యాజకులు ఉండాలి, సంఘం ఉండాలి, అక్కడ దేవుని స్తుతి ఉండాలి, అక్కడ దేవుని యొక్క మహిమ ఉండాలి, అక్కడ దేవుడు ఇచ్చినటువంటి తలంతులతో ప్రకారముగా ఏం చేయాలంటే అక్కడ వాద్యములతో దేవుని గణపరచాలి. హల్లెలూయా. అందుకే దావీదు దేవుని మందిరంలో ఒక గాయకుడే కాదు, దేవుని మందిరంలో దావీదు ఎలా ఉన్నాడు అంటే చక్కని వాద్యములను వాయిస్తున్నాడు. కాబట్టే వాద్యములు వాయించేవాడిని ప్రోత్సహిస్తూ దేవుని పనిలో ఆయన ముందుకి సాగిపోతున్నవాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని మందిరములో ఉండేటువంటి అనుభవాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే పాపాలను ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. దేవుని మందిరములో ఉండే అనుభవం ఎప్పుడైతే మన జీవితాలకు వస్తుందో, ఆ దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? పాపాన్ని కప్పుకోరు, పాపాన్ని ఒప్పుకుంటారు. అందుకే దేవుని మందిరం అవసరం ప్రతి ఒక్కరికి. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించకపోయినా, నువ్వు దేవుని మందిరానికి రాకపోయినా నీ పాపాన్ని నీవు ఒప్పుకోవటానికి వీలు లేదు. ఎందుకని ఒప్పుకోవటానికి వీలు లేదంటే, నీవు పాపివి అని చెప్పేటువంటి వాక్యము నీకు దొరకదు, వాక్యము నేను ఖండించదు, వాక్యము నీకు ప్రకటన చేయదు, వాక్యమును నీ జీవితంలో లోపాన్ని ఎత్తి చూపించేది లేకపోతే నువ్వెలా నీ పాపిని గ్రహిస్తావు? నీకు ఎలా అర్థమవుతుంది? బోధించేవాడు లేకపోతే నీకు ఎలా అర్థమవుతుంది? చెప్పేవాడు లేకపోతే నీకు ఎలా అర్థమవుతుంది? అందుకు నీకు బోధ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని ఆ మందిరములో దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే దేవుని మందిరములకు వస్తున్నారో వారు దేవుని యొక్క మందిరములు ఎలాంటి అనుభవాన్ని, ఎలాంటి అనుభూతిని వారు సంపాదించుకుంటారంటే వారి పాపాన్ని వారు ఒప్పుకుంటారు. వారి పాపాన్ని ఏం చేస్తారన్నమాట? ఒప్పుకుంటూ ఉంటారు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 3వ వచనం చదువుదాం. 32:3. నేను మౌనునై ఉండగా ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? ఎందుకు మౌనై ఉన్నాడు? దినమంతా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనమైతే చర్చిలో మౌనంగా ఉంటాం, ప్రార్థన అంటే ఒక గంతులు వేస్తామా? ఏం చేయాలి? మౌనంగా నువ్వు దేవునితో జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రార్థన అంటే ఏంటి అసలు? దేవునితో మాట్లాడటం అంటే ఒక చిన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళితేనే, లేదా చిన్న ఒక స్టేషన్కి వెళితేనే ఎంతో జాగ్రత్తగా, అధికారుల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్త మాట్లాడాలి. లేదా స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్తున్నాం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలిగా. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, అధికారి దగ్గరికి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉండాలిగా. మరి వీళ్ళ దగ్గర ఇంత జాగ్రత్తగా మనం ఉండేటప్పుడు, వణుకుతో మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నప్పుడు, ఒక సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ఆ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ బ్రతుకంత దేవుని తెలుసు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ బ్రతుకంతా మార్చుకోకుండా, నీ పరిస్థితులు మార్చుకోకుండా ఇక్కడ నువ్వు డాన్స్ చేస్తూ గంతులు వేస్తూ ఉంటే దేవుడు చూస్తూరుకుంటాడా? జాగ్రత్త. ఇంత ఆత్మానుసారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అంట దినమంతా ఆయన మౌనినై దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎంత విధేయతతో, ఎంతగా నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటున్నావో అంతగా దేవుడు సహాయం చేస్తాడు. మౌనంగా ఉండమాడని నిద్రపోమని కాదు, మళ్ళీ ముసుగేసుకుని ముఖం నిండా
చక్కగా హాయిగా 1-2 గంటలు అయ్యగారు చెప్పాడుగా మౌనంగా ఉండమన్నాడుగా. నీ జీవితంలో పాపము నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఎలా భయం వస్తుంది? మనిషి జీవితంలో బాప్తిస్వం తీసుకున్నారు అంటే అతడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇష్టపడి ఆ మార్గములోనికి వచ్చాడంతే, పరలోకానికి వెళ్ళడు. జాగ్రత్తగా పెట్టినారా? బాప్తిస్వం తీసుకున్నటువంటి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇష్టపడి బాప్తిస్వాన్ని తీసుకున్నాడు. ఈ బాప్తిస్వం తీసుకున్నటువంటి వాడు ఏం చేయాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి కావాల్సినటువంటి యుద్ధం చేయాలి. క్రైస్తవుడు మంచి సైనికుడు. అర్థమవుతుందా? క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరావోయి నీవు కదలిరా. హల్లెలూయా. రాజ్బాబు గారు డ్యాన్స్ వేసేవాడు కానీ ఎవరు స్టెప్పులు వేసేవాడు కాదు. చూసారా ఆయన ఎప్పుడైనా? ఆయన డ్యాన్స్ చూసారా? ఎక్కడైనా బ్రేక్ డ్యాన్సులు కానీ ఇంకొక డ్యాన్సులు కానీ వేసాడా? అది ఇవాళ మన డ్యాన్సులు చూస్తుంటే ఎట్లా ఉన్నాయి? జాగ్రత్త. దేవునికి విరోధంగా మనం ఏ పాపము చేయవద్దు. కనుక ఇక్కడ దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు ఏం చేయాలి అంటే తన పాపము నిమిత్తమై ఏం చేయాలో తెలుసండి? పోరాటము చేస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒక మంచి సైనికుడుగా. అసలు విశ్వాసం కాపాడుకోవటం అంటే ఏంటి? నీ విశ్వాసాన్ని దొంగిలించేటువంటి పాపం చాలా మనలోనికి వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని, నీ రక్షణ నువ్వేం చేయాలి? అంతం వరకు దానిని. ఎప్పటి వరకు? అంతము వరకు. అప్పుడు నీకు డిసైడ్ చేస్తుంది. అంతం వరకు అంటే నీవు ఒక స్టేర్ ఎక్కాలంటే మొదటి మెట్టు దగ్గర నుంచి చివరి మెట్టు వరకు కూడా మీరు ఎక్కితేనే ఆ పైకి వెళ్తావు, లేకపోతే వెళ్ళలేవు. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఒక బాప్తిస్వం తీసుకున్నావు. నువ్వు ఇప్పుడు ఆ పరిశుద్ధత కొరకు నీలో పాపం అనేది ఉంది. ఆ పాపం అనే దాని మీద యుద్ధము ఇక చేయాలి. ఇక నువ్వు మౌనంగా ఉంటే యుద్ధం జరగదు. అక్కడ యుద్ధం చేయాలి. దేని మీద యుద్ధం చేయాలి? అత్తగారి మీద, భర్త గారి మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద, పాస్టర్ గారి మీద, ఎవరి మీద చేయాలి? నిన్ను పరిశుద్ధులుగా ఉండనీయకుండా, ఏదైతే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టనీయకుండా, ఏదైతే దేవుని బిడ్డగా నీవు ఉండనీయకుండా నిన్ను పాడు చేస్తుందో దాని మీద మనం ఏం చేయాలి? యుద్ధము చేయాలి. యుద్ధము. హల్లెలూయా. ఇక నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. నీ దృష్టి, నీ మనసు అంతా ఏంటంటే పరిశుద్ధత సంపాదించుకోవాలి. నీ బీడి భూమిని దున్నుకోవాలి. నువ్వు ఒక సారవంతమైన భూమిగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. మనలో అసూయ, కోపము, ద్వేషము, ఈర్ష్య అనేకమైనటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మన పరలోక రాజ్యానికి వెళతామా? మరి పరలోకానికి వెళ్ళాలని బాప్తిస్వం తీసుకున్న తర్వాత ఆ పరలోక సంబంధమైనటువంటి భక్తి భావాలతో మనం నడవాలిగా. అది నువ్వు నడవక కూడా పరలోకానికి ఎలా వెళ్తావు? ఒక చిన్న మాట మాట్లాడితేనే మోషేను వాగ్దాన దేశంలోనికి మనం అంతకంటే గొప్పవాళ్ళమా? జాగ్రత్త. భక్తి చాలా పొదునైనది, భక్తి చాలా బరువైనది, భక్తి చాలా సులువైనది. అంతేనా? నీకు చేత కాకపోతే ఏదైనా బరువుగా ఉంటుంది, నీకు చేత అయితే ఏదైనా సులువుగానే ఉంటుంది. అందుకే నా కాడిని నేను ఏం చేస్తానన్నాడు? తేలికగాను సులువుగా చేస్తాను. బరువే కానీ నేను చేస్తాను. నీవు నా దగ్గర నేర్చుకునే బిడ్డగా విధేయత కలిగి ఉంటే ఈ ఇరుకైన మార్గంలో, ఈ భక్తి భావాలలో నువ్వు ఎలా నడుచుకోవాలో దాన్ని నేను నీకు సహాయమును నేను చేయి పట్టుకుని నేను నిన్ను నడిపిస్తాను. మంచి దేవుడండి ఆయన, చాలా మంచివాడు. మనం ఆయన పట్టుకోం,
ఆయన మాట వినం, మనం దేవుని దగ్గరికి వచ్చిన మన బ్రతుకు మన పరిస్థితులు మార్చుకోం. అందుకే దేవుని మందిరము నీకు ఆశీర్వాదం కాదు. ఎలాంటిది? రాత్రి మీరు రాలేదు కాబట్టి మీకు తెలియదు ఇది. ఇదేంటి దేవుని మందిరానికి వస్తే అన్ని ఆశీర్వాదాలు కూడా కీడే అంటాడేంటి అయ్యగారు? అందరూ మగపిల్లలు పుడతాడని చెప్పాలి, చదువు రానోడు కూడా 90% మార్కులు వస్తాయని చెప్పాలి, ఆడి పని పాట లేకుండా ఇంటి దగ్గర కూర్చుని ఆడి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతాడని చెప్పాలి, ఆడు దొంగతనాలు మోసాలు చేస్తున్నాడు, ఆడు బాగా కలిసి వచ్చేదట అయ్యగారు ప్రార్థనలో. ఆడు దొంగతనం మోసాలు చేస్తాడంటే ఆడు దొంగతనం బాగా చేయమని మోసాలు చేయమని కలిసి రావాలి, చేయాలా? ఏంటండి ఇది? ప్రార్థన మందిరం అంటే ఏంటి అసలు? ఇది దేవుని వాక్యంలో చెబుతుంది. నువ్వు దేవుని మందిరంలోకి నీకు వస్తున్నావంటే ఇది నీకు కీడు. కానీ దేవుడు ప్రతి కీడుని నీకు ఆశీర్వాదకరముగా మార్చే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు. నువ్వు జాగ్రత్తగా భయముతో వణుకుతో నీ పాపాన్ని చెయ్యిని విడిచిపెట్టి దేవుని బిడ్డగా పరిశుద్ధంగా బ్రతికేవా, నీకు ఆశీర్వాదమే. నువ్వు అలా బ్రతకకుండా నువ్వు శరీరాశలతో ఉండవు, అది నీ కీడే. ఎందుకని? దేవుడు రోషము కలిగిన దేవుడు కదా. ఆయన పాపులను ప్రేమిస్తాడు కానీ పాపములు ఉన్న వ్యక్తిని శిక్షిస్తాడు. పాపుల కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు కానీ నేను ఇలాగే బ్రతుకుతానంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఎన్నిసార్లుగా తీర్చినా లోపడకపోతే మరి తిరిగి లేకుండా హఠాత్తుగా జాగ్రత్త. భక్తి అనేటువంటిది ఏదేదో చేస్తున్నారు కదా, నేను కూడా భక్తి చేస్తున్నాను, గుడ్డిగా మనం వెళ్ళవద్దు. జాగ్రత్తగా భక్తిని మనం చేయాలి. ఇవాళ సమాజం ఏమైపోతుందంటే పొగడ్తలకు లేదా అనేకమైన వాటికి ఆకర్షితులు అవుతున్నారు. ఉన్నది ఉన్నట్లు చెబుతుంటే చాలామందికి బాధగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామంటే బాధ లేకోకుండా, గాయం లేకోకుండా, సూది దింపుకోకుండా మెడిసిన్ ఎక్కుద్దా? స్వస్థత వస్తుందా? కొయ్యాలా? పుండున్న దగ్గర, కుళ్ళు పట్టిన చోట, కొవ్వు పట్టిన చోట కొయ్యాలి లేదా? మరి అంతే, మరి కొయ్యాలి. ఎవరికి వస్తారు? డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎవరు? పరమ డాక్టరు, పరమ వైద్యుడు దేవుడే కదా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? పరమ వైద్యుడిగా, పరమ డాక్టర్గా మనకు ఆపరేషన్లన్నీ చేయాలి. పశువుల డాక్టర్ గారు పరిగెత్తుకు వచ్చేంత లావు సూది తీసుకొచ్చి గుచ్చుతారంటే ఒక్కరన్ను ఉంటారు ఇక్కడ. గుచ్చాలి, గుచ్చితే నేను బాగుపడతావు. అది నీకు క్షేమము. ఆ నిమిషం నువ్వు ఓర్చుకుంటే నీ జీవితంలో అనేక రోజులుగా, అనేక వారాలుగా నేను బాధ పెడుతున్న వ్యాధి అవుతుందో అది పోతుంది. అందుకే వాక్యము నేను బ్రతికించేది, వాక్యము నీ బాధలను నెమ్మదినిచ్చేది, వాక్యము నేను సరిచేసేది, వాక్యము నేను నిలబెట్టేది, కట్టేది. అందుకే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదువువారును వినువారును దీన్ని గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు. ఊరికే వచ్చేస్తే ధన్యుడవడు, హృదయాన్ని శుద్ధి చేసుకోపోతే ధన్యుడవడు. అందుకే ఒక పాపి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి, తలదించుకొని దేవుని దగ్గర సరెండర్ అయిపోవాలి. అంతేనా? ఒక దొంగ ఏమైపోవాలి? సరెండర్ అయిపోతాడా లేదా? అక్కడది మౌనము. మౌనము. ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడంట? దినమంతా మౌనంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో మౌనము ఏంటో అంగీకారానికి, అయ్యా నీ బిడ్డగా నేను ఉంటానయ్యా, ఇక నా పాపము నాకు ఎంత మాత్రమో నాకు ఇష్టం లేదు, నేను దానిని అసహించుకుంటున్నా, నాకు అవసరం లేదు ప్రభువా, నీ ఉంటే నాకు చాలయ్యా. ఆ మౌనము ఒక అంగీకారాన్ని దేవుని బిడ్డగా బ్రతకటానికి తను ఒక తీర్మానాన్ని అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. నోరు ఉంది కదని మాట్లాడితే, బలం ఉంది కదని పోట్లాడితే దేవుడు సహాయం చేస్తాడా? నాకు జ్ఞానం ఉంది కదని చెప్పేసి ఓకే మాటలన్నీ రాలిపేస్తే, నీ మాటలు బట్టి నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, బాగా నీకు దేవుడు ఏదో ఇచ్చేస్తాడనేది ఉంటుంది అక్కడ. జాగ్రత్త. మాటలు బట్టి చింతకాయలు రాలేవాడు దేవుడు. నీలో ఉన్న ప్రవక్తన భయభక్తులు బట్టి దేవుడి సహాయము జరుగుతుంది. దేవుడు దేనిని చూస్తున్నాడు? దేవుడు దేనిని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ నీ బట్టలో నీకున్నటువంటి చదువు, నీ జ్ఞానము, నీ భాష ఇది చూడడం. నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నావే అది చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం అనేది దేవుడు
మనకిస్తాడు. కనుక దావీదు ఎలా ఉన్నాడంటే దేవుని మందిరంలో ఉండేటువంటి అనుభవాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు, దినమంతా తన పాపాలు ఒప్పుకుంటూ దేవుడు చెబుతున్న ప్రతిదానికి లోబడిపోతున్నాడు, సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడే స్వభావం ఉంది కాబట్టి నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన నేను రాజును కదా, నువ్వు వచ్చి నాకు వచ్చి మాట్లాడతావా అని అక్కడ ఏమీ నేను రాజును కావచ్చు కానీ దైవజనుడు నాకంటే గొప్పవాడు. ఆయన గద్దింపులకు నేను లోబడాలి, అంతేనండి. ఆయన చెప్పే ప్రతి దానికి నేనేం చేయాలి, లోబడాలి, అంతే. రాజువైనా అధికారులైనా ఎవరైనా ఎవరి మాట వినాలి, యాజకుని మాట, దేవుని మాట, సేవకుల మాట వినాల్సిందే. అలా వినటానికి దేవుడు నేను ఇక్కడికి ఏర్పాటు చేశాడు. నాకంటే ఎక్కువ నువ్వు చదువుకోవచ్చు, నాకంటే ఎక్కువ జీతం చేయవచ్చు, నాకంటే ఎక్కువగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నా జీవితాలలో మనకు ఒక మంచి స్థితి, ఒక మంచి భవిష్యత్తు నీకు కావాలి అనే దేవుడు నిన్ను ఈ స్థలంలోనికి ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి నీ యొక్క పరిస్థితులను పక్కన పెడదాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిగా, నీవు లేనిదే నా జీవితము లేదు నాయన, ఈరోజు ఈ జీవితము, ఈ బ్రతుకు నీవిచ్చిన భిక్షము, అందుకు నేను కృతజ్ఞత కలిగి నేను నిన్ను స్తుతించడాన్ని ఎదుటికొచ్చాను. ఒకరిని హెచ్చించడం, ఒకటి తగ్గించడం ఎవరి వశంలో ఉంది, దేవుని వశంలో ఉంది. ఈరోజు ఇచ్చని జీవితము, యోగ్యత లేని నా జీవితం, తిండి లేని జీవితం, కరెంటు లేని జీవితం, నేను ఏదో వీధి లైట్లో చదువుకున్నటువంటి ఆ లైట్ కింద చదువుకునే జీవితం, ఈరోజు కారులు, ఏసీలు, ఇవాళ నగలు, ఈరోజు ఈ అట్టహాసం, ఇవన్నీ కూడా ఎవరిచ్చినవి, దేవుడిచ్చినవి. హల్లెలూయా. ఆ కృతజ్ఞత మనలో ఉన్నప్పుడు దేవుని దగ్గర విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం హాయిగా కదా. నేను చాలాసార్లు నేను ఆ మంచం మీద కానీ లేకపోతే ఆ ఏసీలో కానీ ఇవన్నీ పడుకున్నప్పుడు చాలాసార్లు నేను చాలాసార్లు ఏడుస్తాను. ఈ స్థితి నాకు దొరుకుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, అసలు అనుకోలేదు. నేను నా ఊహకు కూడా లేదు. ఇది దేవుని కృప అంతే. నాకు తెలియకున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇస్తున్నప్పుడు నేనే పాటి వాడిని, నేను ఇంతగా హెచ్చించబడటానికి నేనే పాటి వాడిని, దేవుడు నన్ను దీవిస్తున్నాడు అంతే. అది దేవుని యొక్క కృప అంతే. అంతేగాని ఒక సేవకులుగా మా యొక్క జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేము అనుకోం. అందరూ బాగుండాలని, అన్ని కుటుంబాలు బాగుండాలని, అందరూ ఉద్యోగం చేయాలని, అన్ని కుటుంబాలు ఉన్నటువంటి అప్పులు బాధలు ఏమవుతున్నాయో పోవాలని, వారి బిడ్డలకు ఉన్నటువంటి బంధకాలు ఏమవుతున్నాయో, త్రాగుడు బలహీనతలు అవన్నీ పోవాలి, వారి కుటుంబాలు మంచిగా ఉండాలని, వారు ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపు ఆగిపోవాలి, వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఆశపడేవారిని. దాని కొరకు దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట ఆయన నీతిని రాజ్యం వెతుకుతున్నాం, ఆయన మాకు అప్పగించిన బాధ్యత నమ్మకముగా కొనసాగిస్తున్నాం. ఆ తర్వాత కృపాక్షేమములు మా వెంట దేవుడు మా పిల్లలకు మాకు దేవుడు ఇస్తున్నాడు అంతే. ఆ కృపాక్షేమములు దేవుడు ఇచ్చేవే తప్ప మేము కలిగినవేమీ మాకేం కాదు. గవర్నమెంట్కి అయితే లెక్క ఏదో వారి జీతాన్ని బట్టి ట్యాక్స్ ఏదో ఉంటుంది, మాకేముంటుంది, మాకెంత వస్తుందో తెలియదు. ఒకరోజు గవర్నమెంట్ సేవకుడి కంటే ఎక్కువ రావచ్చు, ఒక నెల ఏమీ రాకపోవచ్చు, చెప్పలేం. మా జీవితం అంతా ఎలా ఉంటుందండి, దేవుని మీద ఆధారం అవుతుంది. నీ మంచి హృదయంతో నీవేదైనా ఇవ్వాలనుకుని వస్తే ఇస్తే తప్ప, లేకపోతే ఇక్కడ ఏముంటాయి డబ్బులు చెప్పండి. మీరు వచ్చినటువంటి వాళ్ళు మీరు ఏమి ఇస్తారు నాకు తెలుసా, అసలు మీరు ఏమనుకున్నారు నాకు తెలిసి ఏమన్నా ఏమీ తెలియదు ఇక్కడ. కానీ మన మనసు ఏమిటి, మన యొక్క ఉద్దేశాలు ఏమిటి అంటే దేవుడు మనకు ఏమైతే సిద్ధమో చేశాడు అది దేవుడు మనకి ఇస్తాడంతే. దాని నిమిత్తమే మనకు సేవ చేస్తున్నాం. దేవుడు తన కొరకు సిద్ధపరిచిన దానిని దేవుడు వారి బిడ్డలకి దేవుడు ఇస్తాడు. తన యందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో అంతే. ఆ ఉద్దేశంతో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం సేవ చేయాలి, దేవుని దగ్గర మౌనంగా ఉండాలి. ఆ విధంగా మనం భక్తి చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు దేవుడు సహాయమును చేస్తాడు. అందుకే దేవుని మందిరములో ఆయన ఎలా ఉన్నాడంట, మౌనముగా ఉన్నాడు అంతే. దేవుడు గద్దిస్తున్నా, ఏం చేస్తున్నా, లేకపోతే నువ్వు ఎలాంటి వాడివి అలాంటి వాడివి చెప్పినా ఆయన మౌనంగా ఉన్నాడు, ఎదురు చెప్పలేదు అంతే. మరి దేవుడు గొప్పవాడై ఉండి కొట్టేవారు తిట్టేవారు మౌనంగానే ఉన్నాడా? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు అంతే. బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుంది అలా మౌనంగా ఉన్నాడు. ఆయన ఒక్క మాట శాసిస్తే సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు, సృష్టి ఆగిపోతుంది. ఒక మనుషుడు, పురుగు లాంటి మనుషుడు ఆగడా?
ఎందుకు మౌనమై ఉన్నాడు? దేవుని చిత్తము జరగాలి, దేవుని ఉద్దేశము జరగాలి. దేవునికి నా బలమును బట్టి, నా జ్ఞానం బట్టి దేవునికి ఎక్కడ కూడా విరోధముగా ఇక్కడ అపచారం జరగకూడదు. అందుకు మౌనునై ఉన్నాను, దేవుని చిత్తము జరగటానికి. ఎంత చక్కని విశ్వాసం! ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో నేర్చుకుంటూ ఉన్నామో, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతముగా దేవుడు తీసుకువెళ్తాడు. మౌనునై ఉన్నాడంటే చేతగాకో మాట్లాడటమో ఏమీ రానివాడు కాదండి. దేవుని దగ్గర విధేయత, అంతే. విధేయత, వినయము, దేవుని దగ్గర భయభక్తులు, ఆ విధానాన్ని నేర్చుకుంటున్నాడు. ఆ విధముగా ఉండాలని ఆ మందిరంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. రండి జనులందరూ దేవుని మందిరానికి వెళ్దాం రండి. అంతేగాని జనులందరూ ఇక్కడికి వచ్చేస్తే పాస్టర్ గారికి డబ్బులు వచ్చేస్తాయేమో, అటైతే ఎట్లాగండి? దేవుని మందిరం బాగుండాలంతే. నువ్వు బాగుండాలి నేను కోరినప్పుడు, నేను కూడా బాగుండాలి కోరుకోవాలి. నువ్వు కూడా, నేను నీ క్షేమాన్ని కోరితే నువ్వు నా కీడు కోరకూడదు కదా. నేనేమి నీ కడుపుని బాగుండాలని కోరుతాడు, నా కడుపు కొట్టకూడదు కదా. చెప్పండి, ఎవరైనా అది మంచిదేనా? మరి మనం ఎందుకు కొన్నిసార్లు పొరపాట్లు ఎందుకు చేస్తున్నాం? మనకు ఎందుకు ఈ పొరపాట్లు అవసరం? మనకిది మనం ఎంత చక్కని భక్తి చేసుకుంటే అంతగా దేవుడు మనకు సహాయాన్ని దయచేస్తాడు. కనుక దేవుని మందిరంలో దావీదు ఎలా ఉన్నాడన్నమాట? ఆయన మౌనంగా ఉండి దేవుని దగ్గర ప్రార్థనలు చేసుకుని దేవుని కృప సంపాదించుకుంటున్నాడు. 4వదిగా చూస్తే దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుని యొక్క మందిరం క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనం చదువుదాం. హల్లెలూయా. ప్రేమించాడా? హల్లెలూయా. ఇవాళ యెరూషలేము ఎంత బలమైనది! యెరూషలేము లేకపోతే ఇశ్రాయేల్ దేశం ఎంత బలమైనది అంటే, ఇప్పుడు వరకు ఎన్ని యుద్ధాలు చేసినా ఇంతవరకు ఓడిపోలే వాళ్ళు. ఇప్పుడు గొప్ప విశేషం ఏంటంటే, అబ్రాహాము కాలంలో దేవుడు ఏదైతే దేవుడు వారికి ఇచ్చాడో, హద్దులతో సహా చెప్పాడో, ఇప్పుడు వీళ్ళు చిన్న దానితో ప్రారంభించారు. ఇప్పుడు దరిదాపు అబ్రాహాము కాలంలో ఉన్నటువంటి హద్దులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు ఇప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. అనుకున్న దాన్ని సాధించే వరకు వారి యుద్ధం ఆగనే యుద్ధము యెహోవాది, అంతే. శత్రులు పూర్తిగా వారి దేశాన్ని ఆక్రమించేశారు. ఆ దేశం పూర్తిగా ప్రపంచ పటములో లేదు. తరువాత ప్రపంచ పటములో వచ్చింది, చిన్న భూభాగముగా ఏర్పడింది. అది కూడా చిన్న ఎడారి మాత్రమే. ఇప్పుడు ఆ భూభాగము ఎంతవరకు విస్తరించింది అంటే, శత్రువులందరినీ సంహరించుకుంటూ ఇశ్రాయేలు యొక్క భూభాగము, వాగ్దాన దేశం ఏదైతే ఉందో అదంతా కూడా వారు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇది జరుగుతుంది అంటే దేవుని రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ 3వ టెంపుల్ కట్టబడుతుంది అంటే దేవుని రాకడ దగ్గరకు వస్తుంది. ఈరోజు దేవుని రాకడలో మనం ఉన్నామంటే ధన్యులమే మనం. అందుకే జాగ్రత్తగా దేవుని కృప కొరకు భయముతో, భక్తితో మనం ఏం చేయాలో తెలుసండి, కన్ని పెట్టుకుంటూ ప్రార్థనలు మనం చేయాలి. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ ఉంటే భోజనం కరువు అవ్వచ్చు, నిత్యావసర వస్తువులన్నీ కూడా కరువు అవ్వచ్చు, రేట్లు పెరుగుతున్న బట్టి ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే వాహనాలు కానీ, లేకపోతే ఈ పెట్రోలు కానీ, లేకపోతే ఈ గ్యాస్ కానీ, ఇవన్నీ పెరగవచ్చు. ఇప్పటికే 70 రూపాయలు ఎంత పెరిగిందంట గ్యాస్. ఇది మన ఇళ్లలో వాడుకునే ఆ బండకి 70 రూపాయలు పెరిగింది. దరిదాపు ఇప్పుడు 1000 రూపాయల దగ్గరికి వచ్చేసింది. జాగ్రత్త. ఇదే కంటిన్యూ అవుతుంటే ఇంకెంత ప్రమాదం అవుతుందో, పరిస్థితులు ఎలా అవుతాయో. ఈ పరిస్థితుల్లోనే, ఈ యుద్ధంలోనే వాళ్ళు ఒకవేళ యెరూషలేము మందిరాన్ని కట్టాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో, ఇప్పుడు అక్కడ యెరూషలేము మందిరం కట్టవలసిన స్థలంలో
మందిరం లేదు ఇప్పుడు అక్కడ. ముస్లిం సోదరుల యొక్క ఆ టెంపుల్ ఉంది అక్కడ. ఇప్పుడు దాన్ని తీసేస్తే ఊరుకుంటారా? తీసేయాలి, కట్టాలి. కట్టాలంటే యుద్ధము జరగాల్సింది. ఈ యుద్ధము ఏ ప్రమాదానికి వెళుతుందో, తర్వాత ఎలాంటి నష్టం అనేది వస్తుందో ఎవరు చెప్పలేము. మనం వాక్యాన్ని మనం ఎరుగుతున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా భక్తి కలిగి మనం ఉందాం. నీకు ఇచ్చిన రక్షణ విడిచిపెట్టవద్దు. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, నీ రాజ్యాన్ని కడుతాను. యెరూషలేము క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దాని క్షేమము మన క్షేమం అవుతుంది. అది మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు. దావీదు అది కోరుకుంటున్నాడు. మందిరం క్షేమాన్ని కోరుతున్నాడు. మందిరములో పాటలు పాడుతున్నాడు. మందిరములు ఏం చేస్తున్నాడు? వాద్యములు వాయిస్తున్నాడు. మందిరములు ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని ఒప్పుకుంటూ మౌనంగా ఉంటున్నాడు. అక్కడ దేవునికి కానీ దేనికి ఆటంకముగా లేడు. మందిరములు ఎలా ఉన్నాడు అంటే ఆ మందిరాన్ని ప్రేమిస్తూ ఆ మందిరం క్షేమం కొరకు నిత్యము కూడా ప్రార్థనలు చేస్తున్నాడు. నీవు నేను కూడా నీకు ఇచ్చిన ఈ మందిరం క్షేమం కొరకు మనం పనిచేద్దాం. నీకు ఏ జ్ఞానం ఇచ్చినా, ఏ పాటలు ఇచ్చినా, ఏ ప్రార్థన ఇచ్చినా, ఏ వాక్యం ఇచ్చినా, దేవుని కొరకు వాడబడేటువంటిది ఏది ఇచ్చినా మనం ఒక్కరికి ప్రోత్సాహంగా మనం ఉందాం. అంతే కదా మనం ఉండాల్సింది. రాజు ఏం చేశాడు? మందిరములో ఒక పునాది వేస్తున్నప్పుడు యాజకులు పిలిచాడు. యాజకులకు సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహనిస్తూ ఆ పనిని జరిగిస్తున్నాడు. మనం కూడా ఉండాలి అలాగే. ఒక ప్రోత్సాహకరంగా ఉండాలి తప్ప దానికి ఆటంకముగా అభ్యంతరముగా మన జీవితాలు ఉండటానికి వీల్లేదు. అలాంటి ఒక భారముతో బాధ్యతతో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పనిని మనం నమ్మకముగా కొనసాగించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు దేవుడు మంచి దీవులను దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మన ఇంటిలో దేవుడు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. మా ప్రభువా, మందిరం విషయంలో గత 3 వారాలుగా మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రభువా ఈ 3వ వారములో దావీదు మందిరాన్ని ఎలాగూ ప్రేమిస్తున్నాడు, మందిరములు ఎలాగూ తన జీవితాన్ని తన సాక్ష్యాన్ని గడుపుతూ ఉన్నాడు. మేము కూడా ప్రభువా దేవుని యొక్క బిడ్డలుగా అనేకులుగా దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని మందిరములో దేవుని హృదయానుసారంగా జీవించడం బట్టే దావీదుకి అంత గొప్ప కృప దొరికినట్లుగా మాకు కూడా దేవుని కృప దొరకాలి. ఇక్కడ మేము కూడా దావీదు వల్ల నడుచుకోవాలని ఈరోజు మాతో మాట్లాడుతున్నాం. మేము దావీదుని మాదిరిగా పెట్టుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి. ఎందుకు వాక్యం చెబుతుంది అంటే మనల్ని సరి చేసుకుని దేవుని పిల్లలుగా నడుచుకోవాలనే. అందుకే దేవుని మందిరము నీకు ఆశీర్వాదకరంగా ఉంచుకుందాం. ఇది నీకు ఒక ఉగ్రతను లేదా దేవుని యొక్క ఆ కోపాన్ని రగిలించేదిగా నువ్వు చేసుకోవద్దు. ఇది నీకు ఆశీర్వాదకరం చేసుకుందాం. ఆ విధంగా ప్రభువా మేమందరూ నడుచుకున్నట్లు కృప చూపించమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.